గుడ్ ఈవినింగ్ గాయస్. ఈరోజైతే ఇడ్లీకి కానీ దోశలకు కానీ టమాటా చట్నీ ఎలా చేయాలో చెప్తానమాట. చాలా ఈజీ ప్రాసెస్, ఎక్కువ టైం తీసుకుంది కూడా. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇడ్లీతో దోశ తింటే ఇలా టమాటాలు కట్ చేసుకొని పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కుదిరితే కరివేపాకు ఇప్పుడు వేసుకొని లేకపోతే తాలింపులు వేసుకోండి, సరేనా. ఇది కాలుతున్న ఆయిల్ ప్యాన్లో మనం వేసుకొని దాన్ని ఉంటారు టమాటాలు మగ్గే వరకు ఫ్రై చేసుకోనమాట. సరేనా, అల్లం వేసుకోండి, కొంచెం టేస్ట్ వస్తుంది. సో ఇలాగ పచ్చిమిర్చిని, జీలకర్ర, అల్లం ఆయిల్ వేసిన తర్వాత మనం టమాటా ముక్కలు వేసుకోనమాట. సరేనా. సో టమాటాలు అయితే పచ్చివాసన రాకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి, మగ్గించుకోవాలన్నమాట. ఇది కొంచెంసేపు చల్లారాక కొంచెం చింతపండు వేసుకొని మిక్సీ పెట్టుకొని తాలింపు వేసుకుంటే సూపర్ వస్తుంది అన్నమాట. సరేనా. సో ఈ టమాటా ముక్కలు చల్లారాక కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి, సాల్ట్ కూడా వేసేయండి, ఇప్పుడే వేసి మిక్సీ కొట్టండి. సరే, ఫైనల్గా అయితే ఎమ్మి టమాటో చట్నీ అయితే రెడీ అనమాట. సూపర్ ఉంటుంది, ఇడ్లీలకు కానీ దోశలకు కానీ వేసుకుంటుంది. సరేనా.